ఓం శాంతి. జూన్ 1వ తారీఖు 2025. అవ్యక్త బాబ్దాదా రివైజ్ కోర్స్ 21/10/2005 మధువనము. ఈరోజు అవ్యక్త మహావాక్యాలు బాబా చెప్తున్నారు. సంపూర్ణంగా మరియు సంపన్నంగా అయ్యే డేటుని ఫిక్స్ చేసుకొని సమయమనుసారంగా ఇప్పుడు ఎవరు రెడీగా అవ్వండి. ఈరోజు బాబ్దాదా నలువైపులా ఉన్న పిల్లల యొక్క 3 రూపాలను చూస్తున్నారు. ఏ విధంగానైతే బాబా యొక్క విశేషమైన 3 సంబంధాలు గుర్తుంటాయో అదేవిధంగా పిల్లలవి కూడా 3 రూపాలు చూసి హర్షిస్తున్నారు. మీ 3 రూపాలు తెలుసు కదా. ఈ సమయంలో పిల్లలందరూ బ్రాహ్మణ రూపంలో ఉన్నారు మరియు బ్రాహ్మణుల చివరి స్టేజ్ బ్రాహ్మణుల నుండి ఫరిష్తా, ఆ తర్వాత ఫరిష్తా నుండి దేవత. అన్నిటికంటే విశేషమైనది వర్తమానములోని బ్రాహ్మణ జీవితము. బ్రాహ్మణ జీవితము అమూల్యమైనది. బ్రాహ్మణ జీవితము యొక్క విశేషత పవిత్రత. పవిత్రతయే బ్రాహ్మణ జీవితము యొక్క రియాలిటీ. పవిత్రతయే బ్రాహ్మణ జీవితము యొక్క పర్సనాలిటీ, వ్యక్తిత్వము. పవిత్రతయే సుఖశాంతుల జనని. పవిత్రత ఎంతగా ఉంటుందో అంతగానే సుఖము, శాంతి జీవితంలో న్యాచురల్గా మరియు నేచర్గా ఉంటాయి. పవిత్ర ఆత్మల లక్ష్యము బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవ్వడం కాదు, కానీ ముందుగా ఫరిష్తాగా అవ్వాలి. ఫరిష్తా నుండి దేవతగా అవ్వాలి. కనుక బ్రాహ్మణుల నుండి ఫరిష్తా, ఫరిష్తా నుండి దేవత. బాబ్దాదా పిల్లలందరి ఈ 3 రూపాలను చూస్తున్నారు. మీ అందరికీ మీ 3 రూపాలు ఎదురుగా వచ్చాయా? వచ్చాయా? బ్రాహ్మణులుగా అయితే అయ్యారు. ఇప్పుడు ఫరిష్తాగా అవ్వాలన్నది లక్ష్యము. ఇదే లక్ష్యం కదా. ఫరిష్తాగా అవ్వాల్సిందే. ఫరిష్తా తనము యొక్క విశేషతలు జీవితంలో ఎన్ని కనిపిస్తున్నాయన్న దానిని చెక్ చేసుకోండి. ఫరిష్తా అనగా పాత ప్రపంచము మరియు పాత సంస్కారాలతో ఎటువంటి సంబంధము లేనివారు. ఫరిష్తా అనగా కేవలం సమస్య వచ్చిన సమయంలోనే డబల్ లైట్గా ఉండడం కాదు, కానీ సదా మనస వాచ సంబంధ సంపర్కాలలో డబల్ లైట్గా తేలికగా ఉండడం. తేలికైన వస్తువు మంచిగా అనిపిస్తుందా లేక బరువైన వస్తువు మంచిగా అనిపిస్తుందా? ఏది మంచిగా అనిపిస్తుంది? తేలికగా ఉన్నదంటే ఇష్టం కదా. ఫరిష్తా అనగా సర్వులకు, కొద్ది మందికే కాదు, సర్వులకు ప్రియమైన వారిగా మరియు అతీతమైన వారిగా ఉంటారు. కేవలం ప్రియంగా ఉండటం కాదు, ఎంత ప్రియంగా ఉంటారో అంతే అతీతంగా ఉండాలి. ఫరిష్తా యొక్క లక్షణము ఏమిటంటే వారు సర్వులకు ప్రియమైన వారిగా ఉంటారు. వారిని ఎవరు చూసినా, ఎవరు కలిసినా, ఎవరు సంబంధంలోకి వచ్చినా, ఎవరు సంపర్కంలోకి వచ్చినా వారు వీరు నా వారని అనుభవం చేస్తారు. ఉదాహరణకు బాబా గురించి బాబా నా వారని అందరూ అనుభవం చేస్తారు. అనుభవం చేస్తారు కదా. అలాగే ఫరిష్తా అనగా వీరు నా వారని ప్రతి ఒక్కరూ అనుభవం చేయాలి. వీరు నా వారు అన్న అనుభవం కలగాలి. ఎందుకంటే వారు తేలికగా ఉంటారు కదా.
ఆ తేలికతనం అనేది అందరికీ ప్రియమైన వారిగా చేస్తుంది. వీరు నా వారని మొత్తం బ్రాహ్మణ పరివారమంతా అనుభవం చెయ్యాలి. భారీతనము ఉండకూడదు. ఎందుకంటే ఫరిష్తా అంటే అర్థమే డబల్ లైట్. ఫరిష్తా అనగా సంకల్పాలు, మాటలు, కర్మలు, సంబంధ సంపర్కాలలో అనంతములో ఉండటము. హద్దు ఉండకూడదు. అందరూ నావారు మరియు నేను అందరి వాడిని. ఎక్కడైతే నావారు అన్న అనుభవం ఎక్కువగా ఉంటుందో అక్కడ తేలికతనము ఉంటుంది. సంస్కారాలలో కూడా తేలికతనము ఉంటుంది. కనుక చెక్ చేసుకోండి, ఫరిష్తా స్థితి ఎంతవరకు, ఎంత శాతము చేరుకున్నాను. చెక్ చేసుకోవడం వస్తుందా? చకర్గా కూడా అయ్యారు, మేకర్గా కూడా అయ్యారు. అభినందనలు. బాబ్దాదాకు ఉన్న శుభమైన ఆశ ఇదే. ఇప్పుడు సమయాన్ని చూస్తుంటే ఎవరైతే స్వయాన్ని మహారథిగా భావిస్తున్నారో వారి స్థితి 95% ఉండాలి కదా. ఎవరో 98% వరకు చేరుకుంటామని అన్నారు. అభినందనలు. గులాబ్ జామ్ తినండి, ఎందుకంటే అలా అవ్వాల్సిందే అన్నదానిని చూస్తున్నారు మరియు తెలుసుకున్నారు కూడా. అయిపోతాంలే అని కాదు, అవ్వాల్సిందే. లే అని అనవద్దు. అయిపోతాములే, చూస్తాములే, ప్రయత్నిస్తాములే. ఇప్పుడు ఈ భాషను పరివర్తన చేసుకోండి. ఏ సంకల్పము చేసినా ఆ సంకల్పము ఎంత శాతము నిశ్చయముతో ఉంది మరియు సఫలతాపూర్వకంగా ఉంది అన్న దానిని చెక్ చేసుకోండి. ఇప్పుడు చెక్ చేసుకునే వేగాన్ని తీవ్రతరం చేయండి. ముందు చెక్ చేసుకోండి, ఆ తర్వాత కర్మలోకి రండి. ఏ సంకల్పం వస్తే ఆ సంకల్పం చేయడం, ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడటం, సంబంధ సంపర్కాలలో ఏముంటే అదే, ఇలా ఉండడం కాదు. వివిఐపీలు ఎవరైతే ఉంటారో వారి విషయంలో ఎంత చెకింగ్ జరుగుతుందో తెలుసు కదా. ప్రతిదీ మొదట చెక్ చేస్తారు, ఆ తర్వాత అడుగు వేస్తారు. కనుక ఇప్పుడు 2 గంటలు 4 గంటలు తర్వాత చెక్ చేసుకుంటే అది నడవదు. మొదట చెకింగ్ చేసుకోవడము, ఆ తర్వాత అడుగు వేయడము. ఎందుకంటే ఈ రోజుల్లోని వివిఐపీలు ఎవరైతే ఉన్నారో వారు ఒక్క జన్మకు వివిఐపీలు. అది కూడా కొద్ది సమయము కొరకే అలా ఉంటారు. కానీ సృష్టి డ్రామాలో బ్రాహ్మణుల నుండి ఫరిష్తాలుగా అయ్యే మీరు ఎన్ని వివిలైనా పెట్టుకోండి, మీరు అంత అలాంటి వారు. చూడండి, మీరు మీ ముందు ఎన్ని వివిలు అయినా పెట్టుకుంటూ వెళ్ళండి. మీరు పూజింపబడుతున్న మీ చిత్రాన్నైతే చూశారు కదా, దానిని చూశారు కదా. మందిరాన్ని చూడకపోయినా కానీ ఫోటోనైతే చూశారు. ఇప్పుడు కూడా వాటికి ఎంత విలువ ఉంది. మందిరాలు ఎంత పెద్ద పెద్దవి తయారు చేస్తారు, కానీ ఆ మందిరములోని మీ చిత్రమైతే 3 అడుగులే ఉంటుంది. అంటే మీకు ఎంత విలువ ఉంది. జడ చిత్రానికి కూడా విలువ ఉంది కదా. మీ జడ చిత్రాన్ని దర్శించుకోవడానికి ఎంత పెద్ద క్యూ ఉంటుంది. మరియు చైతన్యంలో కూడా మీరు ఎంత వివిఐపీలు. అందుకే అడుగు వేసే కంటే ముందే చెక్ చేసుకోండి.
అడుగు వేసేసిన తర్వాత చెక్ చేసుకుంటే అప్పుడు ఆ అడుగు వ్యర్థమైపోయినట్లు. వేసేసిన ఆ అడుగు మరలా మీ చేతికి రాదు. అజ్ఞానములో కూడా అంటారు, బాగా ఆలోచించి అర్థం చేసుకొని పని చెయ్యండి. పని చేసిన తర్వాత ఆలోచించడం కాదు. ముందు ఆలోచించండి, ఆ తర్వాత చేయండి. మీ స్వమానమనే సీటుపై ఉండండి. ఎంతగా పొజిషన్లో ఉంటారో అంతగా ఆపోజిషన్ ఉండదు. మాయ ఆపోజిషన్ కూడా మీరు పొజిషన్లో లేనప్పుడే జరుగుతుంది. ఇప్పుడు బాప్దాదా అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, మనందరికీ సంపూర్ణంగా అవ్వాలి, సంపన్నంగా అవ్వాలి అన్న లక్ష్యం అయితే ఉంది. లక్ష్యము ఉందా, లేక కొద్ది కొద్దిగానే అలా అవ్వాలా? లక్ష్యము ఉందా? అందరికీ లక్ష్యము ఉన్నట్లయితే చేతులెత్తండి. సంపూర్ణంగా అవ్వాలా? మంచిది. ఎప్పటికల్లా అవుతారు? మిమ్మల్ని ప్రశ్నిస్తుంటారు కదా, స్టూడెంట్స్ను కూడా టీచర్లు ప్రశ్నిస్తుంటారు కదా, మీ లక్ష్యము ఏమిటి అని. మరి ఈరోజు బాబ్దాదా విశేషంగా టీచర్లను అడుగుతున్నారు. 30 సంవత్సరాల నుండి ఉన్నవారు కూడా కూర్చొని ఉన్నారు కదా. ఈ 30 సంవత్సరాల వారు రేపే పరస్పరం కూర్చొని ప్రోగ్రాంను తయారు చెయ్యాలి. మీటింగులైతే చాలా చేస్తారు. బాబ్దాదా చూస్తుంటారు, మీటింగ్ సిట్టింగ్స్. కానీ ఇప్పుడు ఎప్పటికల్లా సంపన్నంగా అవుతారన్న దాని గురించి మీటింగ్ చెయ్యండి. ఇతర ఫంక్షన్లన్నీ చేస్తారు. ఫలానా ప్రోగ్రాం ఫలానా డేట్లో చెయ్యాలని డేటును ఫిక్స్ చేస్తారు. మరి దీని డేట్ను ఫిక్స్ చెయ్యరా? ఎన్ని సంవత్సరాలు కావాలో చెప్పండి. ఎందుకు? బాబా ఎందుకు అడుగుతున్నారు? ఎందుకంటే ఎప్పుడు వినాశనం చెయ్యాలని బాబాను ప్రకృతి అడుగుతుంది. మరి బాబ్దాదా ఏమి జవాబు చెప్పాలి? బాబ్దాదా పిల్లలనే అడుగుతారు కదా. ఎప్పటికల్లా? ఎప్పటికల్లా అన్నదే నేటి విశేష టాపిక్. డబల్ విదేశీయులు కూర్చొని ఉన్నారు కదా, మరి డబల్ పురుషార్థము జరుగుతుంది కదా. అద్భుతము చెయ్యండి. విదేశీయులు ఉదాహరణగా అవ్వండి. బ్రాహ్మణ పరివారం ఎదురుగా, విశ్వం ఎదురుగా సంపన్నంగా మరియు సంపూర్ణంగా అవ్వటంలో ఉదాహరణగా అవ్వండి. సర్వశక్తులతో సర్వగుణాలతో సంపన్నంగా అనగా సంపూర్ణంగా అవ్వాలి. అన్నింటిలోనూ మనస, వాచ, సంబంధము, సంపర్కము ఈ నాలుగింటిలో ఒకవేళ ఒక్క దానిలో అయినా బలహీనంగా ఉండిపోయినట్లయితే సంపన్నమని అనరు. 4 విషయాలు గుర్తున్నాయి కదా. మనస, వాచ మరియు సంబంధ సంపర్కము. ఇందులో కర్మ కూడా వచ్చేస్తుంది. ఈ 4 విషయాలలోనూ మనస, వాచాలో మేము మంచిగా ఉన్నాము, కానీ సంబంధ సంపర్కంలో కొంచెం సరిగ్గా లేమని ఇలా అనడం కాదు. మీరు ఎవరి ఎదురుగా వెళ్ళినా, ఎవరి సంపర్కంలోకి వెళ్ళినా వీరు నావారని వారు అనుభవం చెయ్యాలని వినిపించాము కదా. నావారు అని అనుకున్నప్పుడు వారిపై అధికారం ఉంటుంది కదా. ఇతరులతో అంత తేలికతనము అనిపించదు, కాస్త భారీతనము అనిపిస్తుంది. కానీ నావారు అన్న వారితో తేలికతనము అనిపిస్తుంది. అందరితోనూ తేలికగా ఉండండి.
కేవలం మా జోన్ వారితో తేలికగా ఉంటాను, మా సెంటర్ వారితో తేలికగా ఉంటానని కాదు. ఒకవేళ మీ జోన్ వారితో మాత్రమే లేక మీ సెంటర్ వారితో మాత్రమే తేలికగా ఉంటే మరి విశ్వమహారాజులుగా ఎలా అవుతారు? అలా అయితే విశ్వ కళ్యాణకారులుగాను అవ్వలేరు, విశ్వమహారాజులుగాను అవ్వలేరు. రాజు అంటే కేవలం సింహాసనంపై కూర్చోవడమే కాదు. రాజధానిలో రాయల్ ఫ్యామిలీ వారికి కూడా రాజ్యాధికారం ఉంటుంది. మరి ఏం చేస్తారు? ఎప్పటికల్లా అన్న ప్రశ్నకు జవాబు ఇస్తారు కదా. మీటింగ్ పెట్టుకుంటారా? మీటింగ్ పెట్టుకొని ఫైనల్ చెయ్యండి, సరేనా? అచ్చా, అందరూ బాగున్నారా? చెయ్యాల్సిందే, అవ్వాల్సిందే అన్న ఉల్లాసము వస్తుందా? బాబ్దాదా ఉల్లాస ఉత్సాహాలను ఇప్పిస్తారు. వీరు ఉల్లాస ఉత్సాహాలలో ఉన్నారన్నది మాయ చూసినప్పుడు అది ఏదో ఒకటి చేసేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మాయకు కూడా అంతిమ కాలము సమీపంగా ఉంది కదా. కనుక అది తన అస్త్రశస్త్రాలేవైతే ఉన్నాయో అన్నింటినీ ఉపయోగిస్తుంది. అంతేకాక మాయ ఎలా పాలన ఇస్తుందంటే ఇది మాయా పాలన అన్నది కూడా అర్థం చేసుకోలేకపోతారు. ఇది మాయ మతమా లేక బాబా మతమా అన్నది అర్థం చేసుకోలేకపోతారు. వాటిని కలిపేస్తారు. ఈ ఫరిష్తాతనములో మరియు పురుషార్థములో ఏదైతే ఆటంకము కలుగుతుందో దానికి కారణము కేవలం 2 పదాలే. అవి సాధారణమైన పదాలే, అవి కష్టమైనవి కూడా కాదు. మరియు అందరూ వాటిని అనేకసార్లు ఉపయోగిస్తారు కూడా. అవి ఏమిటి? నేను మరియు నాది. ఈ నేను మరియు నాది అనే వాటిని పరివర్తన చేసేందుకు బాబ్దాదా చాలా సహజమైన విధిని ఇంతకు ముందు కూడా తెలియజేశారు. గుర్తుందా? చూడండి, ఏ సమయంలో అయితే మీరు నేను అన్న మాటను ఉపయోగిస్తారో ఆ సమయంలో నేను ఉన్నదే ఆత్మగా అన్న విషయము మీ ఎదురుగా రావాలి. నేను అని అనండి మరియు ఎదురుగా ఆత్మరూపాన్ని తీసుకురండి. నేను అన్న పదం ఉపయోగించినప్పుడు నేను ఆత్మను అన్న మాట ఊరికే అలా అనడం కాదు. దానిని న్యాచురల్గా స్మృతిలోకి తీసుకురండి. నేను అన్న పదం వెనుక ఆత్మ అని పెట్టండి. నేను ఆత్మను. నాది అన్న పదం ఉపయోగించినప్పుడు ముందుగా నా బాబా అని అనండి. నా రుమాలు, నా చీర ఇది నాది, కానీ ముందుగా నా బాబా అని అనాలి. నాది అన్న పదం పలకగానే బాబా ఎదురుగా రావాలి. నేను అన్న పదం పలకగానే ఆత్మను ఎదురుగా రావాలి. దీనిని నేచర్గా మరియు న్యాచురల్గా చేసుకోండి. సహజమే కదా, లేక కష్టమా? నేను ఆత్మను అన్న విషయం అయితే ఎలాగూ తెలుసు. కేవలం ఆ సమయంలో అది స్వీకరించరు. తెలుసుకోవడమైతే 100% తెలుసుకున్నారు. కానీ స్వీకరించడం అనేది పర్సెంటేజ్లో ఉంది. దేహాభిమానము న్యాచురల్ అయిపోయింది కదా. నేను దేహాన్ని అన్నది ఏమైనా గుర్తు చేసుకోవాల్సి ఉంటుందా? న్యాచురల్గా గుర్తుంటుంది కదా. నేను అన్న పదం నోటితో పలికే కంటే ముందు నా సంకల్పములో వస్తుంది కదా. సంకల్పములో కూడా నేను అన్న పదం వచ్చినప్పుడు
వెంటనే ఆత్మస్వరూపము ఎదురుగా రావాలి. ఈ అభ్యాసం చేయడం సహజం కాదా? కేవలం నేను అన్న పదాన్ని మాత్రమే పలకడం కాదు, కానీ దానితో పాటు ఆత్మను అని కూడా అనండి. అప్పుడు పక్కా అయిపోతుంది. శరీరానికి పెట్టిన పేరు పక్కా అయిపోయింది కదా. మీ పేరు గల వారినెవరినైనా పిలిచినా కూడా మీరు అటువైపు చూస్తారు. అలా నేను ఆత్మను, ఆత్మ యొక్క ప్రపంచము బాబ్దాదా, ఆత్మ యొక్క సంస్కారము బ్రాహ్మణుల నుండి ఫరిష్తా, ఫరిష్తా నుండి దేవతగా. మరి ఏం చేస్తారు? ఈ మనసు యొక్క డ్రిల్ను చేయండి, డ్రిల్ చేయండి, డ్రిల్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండని ఈ రోజుల్లోని డాక్టర్లు కూడా చెప్తుంటారు. కనుక ఈ ఎక్సర్సైజ్ను చేయండి. నేను ఆత్మను, నా బాబా. ఎందుకంటే సమయం యొక్క వేగాన్ని డ్రామానుసారంగా స్లో చేయాల్సి వస్తుంది. వాస్తవానికి రచయిత వేగంగా ఉండాలి, రచన కాదు. కానీ ఇప్పటి అనుసారంగా సమయం వేగంగా వెళ్తూ ఉంది. ప్రకృతి ఎవరు రెడీగా ఉంది, కేవలం ఆజ్ఞ కోసమని ఆగి ఉంది. డ్రామా సమయమే ఆజ్ఞాపిస్తుంది కదా. స్థాపన చేసేవారు ఒకవేళ ఎవరు రెడీగా లేకపోతే మరి వినాశనం తర్వాత ప్రళయం జరుగుతుందా? ప్రళయం జరిగేది ఉందా, లేక వినాశనం తర్వాత స్థాపన జరగాల్సిందేనా? కనుక స్థాపనకు నిమిత్తమైన వారు ఇప్పుడు సమయమనుసారంగా ఎవరు రెడీగా అవ్వాలి. బాబ్దాదా ఇదే చూడాలని కోరుకుంటున్నారు. బ్రహ్మా బాబా అర్జునుడిగా అయ్యారు కదా, ఉదాహరణగా అయ్యారు కదా. ఇలా బ్రహ్మా బాబాను ఫాలో చేసేవారు ఎలా తయారవుతారు? స్వయాన్ని కూడా చూసుకోండి, సమయాన్ని కూడా చూడండి. బాబ్దాదా ఇంతకు ముందు కూడా చెప్పారు, వర్తమాన సమయంలో బ్రాహ్మణుల నుండి ఫరిష్తాలుగా అయ్యే ఆత్మలైన మీరందరూ నిమిత్త భావము మరియు నిర్మాణ భావము, ఈ రెండు పదాలను అండర్లైన్ చేసుకోవాలి. దీని వలన దేహాభిమానానికి చెందిన నేను అన్న భావము సమాప్తమైపోతుంది. నాది అన్న భావము కూడా సమాప్తమైపోతుంది. నేను నిమిత్తుడిని మరియు నిర్మాణ స్వభావం ఉండాలి. ఎంత నిర్మాణులుగా ఉంటారో అంతగా గౌరవము లభిస్తుంది. ఎందుకంటే ఎవరైతే నిర్మాణులుగా ఉంటారో వారు అందరికీ ప్రియమైన వారిగా అవుతారు. మరియు ఎప్పుడైతే ప్రియమైన వారిగా అవుతారో అప్పుడు గౌరవం అనేది స్వతహాగానే లభిస్తుంది. కనుక నిమిత్త మరియు నిర్మాణ భావము మరియు భావన, శుభ భావన. భావము మరియు భావన అనే రెండు విషయాలు ఉంటాయి. కనుక నిమిత్త మరియు నిర్మాణ భావము మరియు భావన, అలాగే ప్రతి ఒక్కరి పట్ల శుభ భావన, శుభ కామన. ఎవరు ఎలా ఉన్నా సరే మీ నిమిత్త నిర్మాణ భావము మరియు శుభభావన వాయుమండలాన్ని ఎలా తయారు చేస్తుందంటే ఇక ఎదుటివారు కూడా ఆ వైబ్రేషన్స్తో మారిపోతారు. చాలామంది పిల్లలు ఆత్మిక సంభాషణ చేస్తుంటారు కదా. అప్పుడు ఏమంటారంటే మేము ఒక నెల బట్టి శుభభావన పెట్టాము, కానీ వాళ్ళు మారనే మారరు. అప్పుడు అలసిపోతారు, నిరాశ పడతారు.
ఇప్పుడు పాపం ఆ అభాగ్యుని వృత్తి మరియు దృష్టి ఉండడమే రాయిలా ఉన్నాయి. కావున అవి మారటానికి కాస్త సమయమైతే పడుతుంది కదా. సరే, పోని వారు మారలేదనుకోండి, మిమ్మల్ని మీరైతే మంచిగా ఉంచుకోండి కదా. మీరైతే మీ పొజిషన్లో ఉండండి కదా. మీరెందుకు నిరాశ పడతారు? నిరాశ పడకండి. సరే, వారు మారకపోయినా కానీ నేనైతే వారితో పాటు మారిపోకూడదు. ఒకవేళ మీరు నిరాశ పడుతున్నారంటే వారు శక్తిశాలి అయినట్లు. ఎందుకంటే వారు మిమ్మల్ని మార్చేశారు. మీరు మీ స్వమానమనే సీటును ఎందుకు వదులుతారు? వ్యర్థ సంకల్పాలు కూడా తలెత్తకూడదు. ఎందుకని? ఎందుకు అని అన్నారంటే వ్యర్థ సంకల్పాల ద్వారం తెరుచుకుంటుంది. ఆ ద్వారం చాలా కష్టం మీద మూసివేయబడుతుంది. అందుకే ఎందుకు అని ఆలోచించకండి. దయార్ద్ర హృదయులుగా అయ్యి వైబ్రేషన్లను ఇస్తూ ఉండండి. మీరు మీ సీటును వదిలేసి ఎందుకు నిరాశకు లోనవుతారు? గుర్తుపెట్టుకోండి, పొజిషన్ నుండి కిందకు రాకండి. అలా వస్తే చాలా అపోజిషన్ జరుగుతుంది. వ్యక్తికి మధ్యన అపోజిషన్ అయిపోతుంది. స్వభావ సంస్కారాలలో అపోజిషన్ అయిపోతుంది. ఆలోచనలలో అపోజిషన్ అయిపోతుంది. అందుకే పొజిషన్లో ఉండండి. మరి రేపు ఏం చేస్తారు గుర్తుందా? బాబ్దాదాకు ప్రేమ ఉంది కదా. అందరూ బ్రహ్మ బాబా సమానంగా అయిపోవాలని బాబ్దాదా కోరుకుంటున్నారు. బాబా ఎదురుగా అపోజిషన్ రాలేదా? బ్రహ్మ బాబా ఎదురుగా అపోజిషన్ జరగలేదా? మాయా అపోజిషన్ కూడా వచ్చింది. ఆత్మల ద్వారా కూడా అపోజిషన్ వచ్చింది. ప్రకృతి ద్వారా కూడా అపోజిషన్ వచ్చింది. కానీ బ్రహ్మ బాబా తన పొజిషన్ను వదిలారా? వదల్లేదు కదా. కనుకనే ఫరిష్తాగా అయ్యారు కదా. కనుక ఇప్పుడు మీరు స్వయాన్ని అయితే ఫరిష్తాగా భావిస్తూ నడుచుకోండి. నేను ఫరిష్తాను. అంతేకాక ఇతరులను కూడా ఫరిష్తా రూపములో చూడండి. అందరూ ఫరిష్తాలే. నాకు ఈ పాత ప్రపంచంతోనూ సంబంధం లేదు, పాత సంస్కారాలతోనూ సంబంధం లేదు. అలాగే ఈ బ్రాహ్మణులెవరికీ కూడా వీటితో సంబంధం లేదు. అంతా సమాప్తము. వీరు కూడా ఫరిష్తా, వారు కూడా ఫరిష్తా. ఈ దృష్టితోనే చూడండి. వాయుమండలాన్ని వ్యాపింపచేయండి. అచ్చా, ఇప్పుడు ఒక్క నిమిషము సర్వశక్తులతో సంపన్నమై విశ్వంలోని ఆత్మలకు ఎటువంటి శక్తిశాలి కిరణాలని ఇవ్వండంటే ఇక నలువైపులా మీ శక్తుల వైబ్రేషన్లు విశ్వములో వ్యాపించాలి. పూర్తి నిశ్శబ్దము. అచ్చా, నలువైపులా ఉన్న బ్రాహ్మణుల నుండి ఫరిష్తాలుగా అయ్యే పిల్లలకు సదా స్వదర్శనము ద్వారా స్వయాన్ని చెక్ చేసుకుని చేంజ్ చేసుకునే వారికి, బ్రహ్మ బాబాను ఫాలో చేసే ఆజ్ఞాకారి పిల్లలకు, సదా డబల్ లైట్గా ఉంటూ సేవ మరియు పురుషార్థము చేసే ఫరిష్తా ఆత్మలకు, సదా మీ పొజిషన్ అనే సీటుపై సెట్ అయ్యి అపోజిషన్ను సమాప్తం చేసే మాస్టర్ సర్వశక్తివంతులైన పిల్లలకు, సంగమయుగ ప్రత్యక్ష ఫలాన్ని అనుభవం చేసే బాబాకు సమీపమైన పిల్లలకు బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఈ విధంగా తయారు చేసేటటువంటి బాబ్దాదాకు పిల్లల యొక్క
ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే బాబా నమస్తే. వరదానము: ప్రత్యక్షత సమయాన్ని సమీపంగా తీసుకువచ్చే సదా శుభచింతక మరియు స్వచింతక భవ. వివరణ: సేవలో సఫలతకు ఆధారము శుభచింతక వృత్తి. ఎందుకంటే మీ ఈ వృత్తి ఆత్మల యొక్క గ్రహించే శక్తిని మరియు జిజ్ఞాసను పెంచుతుంది. దీని ద్వారా వాణీ సేవ సహజంగా సఫలమవుతుంది మరియు స్వయం గురించి స్వచింతన చేసే స్వచింతక ఆత్మలు సదా మాయాప్రూఫ్గా ఉంటూ ఎవరి బలహీనతలనైనా గ్రహించడం నుండి, వ్యక్తులు మరియు వైభవాల ఆకర్షణల నుండి విముక్తులుగా అవుతారు. కావున ఎప్పుడైతే ఈ 2 వరదానాలను ప్రత్యక్ష జీవితంలోకి తీసుకువస్తారో అప్పుడు ప్రత్యక్షత సమయము సమీపంగా వస్తుంది. స్లోగన్: మీ సంకల్పాలను కూడా అర్పించి వేసినట్లయితే సర్వ బలహీనతలు స్వతహాగా దూరమైపోతాయి. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్: పరమాత్మ ప్రేమను అనుభవం చేసుకునేందుకు అంతర్ముఖులుగా అయ్యి ఈ దేహము నుండి అతీతంగా దేహీ రూపములో స్థితులై ఉండే అభ్యాసాన్ని పెంచండి. సదా అంతర్ముఖత అనే గుహలో ఉన్నట్లయితే పాత ప్రపంచ వాతావరణము నుండి అతీతంగా అవుతూ ఉంటారు. వాతావరణ ప్రభావంలోకి రారు. ఓం శాంతి.